ఇది ఈరోజు 2 రోజుల కిందట మాది అనంతపురం జిల్లాకు సంబంధించి శ్రీలక్ష్మి ఎముకలు నరములు మానసిక రిహాబిలిటేషన్ సెంటర్ ఫిజియోథెరపీకి సంబంధించి అత్యాధునిక పరికరములతో ఈరోజు రాయలసీమ అంటే కరువు ప్రాంతము, అనంతపురం జిల్లా అంటే అనేక రైతు కుటుంబాలు వలసపోతూ ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే ఈరోజు దాదాపు 200, 300, 400 కంటే రాని పక్షంలో వచ్చిన తర్వాత వారు నొప్పులు చూపించుకోవడానికి అనేక లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో స్వయంగా నేనే ఇదే రాయలసీమ వాసి, అనంతపురం జిల్లా వాసిగా ఈరోజు న్యూజిలాండ్కి వెళ్ళి దాదాపు 8 సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ చేసి పీజీ చేసి ఈరోజు మా తండ్రి గారు కీర్తిశేషులు పెద్దలు కోనంకి వెంకటనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంస్థను ఏర్పాటు చేయడం. ఇది కూడా బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి పేషెంట్లకు, అంటే ఎవరైతే తెల్ల కార్డుదారులు ఉంటారో వాళ్ళకు కేవలం నా ఫీజు మాత్రం 10 రూపాయలు మాత్రమే. అదే ఒకవేళ బీపీఎల్ లేకపోతే, అంటే మిగతా వాళ్ళ కార్డు లేదు, తెల్ల కార్డు మిగతా వాళ్ళకు 50 రూపాయలు మాత్రమే. అంటే ఇది కూడా కేవలం నో ప్రాఫిట్ నో లాస్, అంటే ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ కోసం పెట్టాం తప్ప మాదేదో ఇంకో ట్రస్ట్ ఆర్గనైజేషన్ అలాంటివి కాదు. కేవలం అంటే కరోనా కాలంలో మనం ఏం చూసామంటే మంచి చెడు మాత్రమే వెనకొస్తాయి. మన జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగించాలి. ఈరోజు సమాజంలో అనేక మంది దివ్యాంగులు ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాం. వాళ్ళతో పోలిస్తే దేవుడు మనకు ఎంతో కొంత ఇచ్చాడు. మన నాలెడ్జ్ని సమాజానికి ఉపయోగించాలి. అందులో భాగంగానే మా శ్రీలక్ష్మి ఎముకలు నరాల హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం, అందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున సహకారం వస్తున్నందుకు మేము సంతోషపడుతున్నాం. ధన్యవాదములు. అంటే ఒకటి, మాది సొంత స్థలము, సొంత బిల్డింగు, ఎటువంటి అప్పులు కానీ ఎటువంటి బయట కానీ ఇంకోటి వ్యవహారాలు కానీ మాకు లేవు. కేవలము మొదటి నుంచి కూడా దాదాపు 40 సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేము వ్యవసాయ ఆధారిత కుటుంబము. ఈరోజు కూడా వ్యవసాయం ఉంది. నేను కూడా ఒక రైతు బిడ్డను, సాటి రైతుగా ఈరోజు కూడా నేను వెళ్ళి పొద్దున్నే మా తోటలో వ్యవసాయం చేసుకొని వచ్చి ఇక్కడ సెంటర్లో కూర్చుంటాను. అంటే ఒక రైతుకు పడే కష్టము, ఆ రైతుకు వచ్చే నొప్పి నేను అనుభవించాను. ఈరోజు ఆ అనుభవం నాకు తెలుసు కాబట్టి ఒక రైతు బిడ్డగా ఒక రైతు స్వేదాన్ని, అంటే చెమటని దోచుకోకూడదని మా తండ్రి గారు మాకు నేర్పించారు. ఈరోజు ఆ పేషెంట్లు కూడా 10 రూపాయలు ఎందుకు పెట్టాము అంటే, ఒక పెన్ను కాస్ట్ 3 రూపాయలు, ప్రింటింగ్ కాస్ట్ 7 రూపాయలు, అంటే పెన్ను పేపర్ కాస్టే తీసుకుంటున్నాం తప్ప ఇంకోటైతే లేదు. అది కూడా మిషన్లు పెడితే కేవలం 50 రూపాయలే తెల్ల రేషన్ కార్డుదారులకు. అది ఎందుకు పెట్టాము అంటే కేవలము మేము ఏదో ట్రస్టు అలాంటిది కాకుండా ప్రజలకు ఉపయోగపడదాం, మా జ్ఞానాన్ని 10 మందికి చెప్దాము. అంటే మిగతా వాళ్ళతో మాకు పోలిక లేదు, మేము మిగతా వాళ్ళకు పోలిక లేదు. ఎందుకంటే ఎడం చెయ్యి కుడి చెయ్యి, 2 చేతులు ఎప్పుడు ఒకటి కావు. అందుకు ఎవరు ఎలా చేస్తున్నారనేది వాళ్ళ ఇష్టము. నేనైతే నా జన్మస్థలం అనంతపురము, నేను పుట్టిండేది ఇక్కడే, పెరిగిండేది ఇక్కడే. నేను గవర్నమెంట్ సీట్ ఆల్ ఇండియా స్టేట్ లెవెల్లో 372 ర్యాంకు నాకు వచ్చిండేది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో నాకు ఫ్రీ సీట్ రావడము, అనంతపురంలో ఫిజియోథెరపీ కాలేజ్ చదవడము, తర్వాత హైదరాబాద్లో ఉస్మానియాలో అవసరం చేయడము, తద్వారా న్యూజిలాండ్ వెళ్ళి అక్కడే పీజీ చేయడము, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జెరియాట్రిక్ కేర్ అయితేనేమి, సర్టిఫికేట్ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ అయితేనేమి, తర్వాత ఎంఎస్ సైకాలజీ, తర్వాత మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇలాంటి అనేకమైనటువంటి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఎడ్యుకేషన్ చదవడము, అనేక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి సంబంధించి అందుకే మాకు ISO 9001 సర్టిఫికేషన్ కూడా మా సంస్థకి ఇచ్చారు. 39 ప్రమాణాలు పాటించిన వారికే అలాంటి సర్టిఫికేషన్ ఇస్తారు. అందుకు మేము ఎంతో ఆనందంగా కూడా ఉన్నాం. అంటే మాకు మెయిన్ పేషెంట్ ముఖంలో చిరునవ్వు చూడాలనేదే మా తండ్రి గారి యొక్క కోరిక. ఆయన లేరు, ఈరోజు 4 సంవత్సరాలు అయింది. ఈరోజు 5వ సంవత్సరం వర్ధంతి. ఆయనకు సంబంధించి మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ మెడ నొప్పి, ఒళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి, సయాటికా, లంబాగో, తర్వాత అదేవిధంగా స్పాండలైటిస్, స్పాండోలిస్థెసిస్, అదేవిధంగా మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడము, తర్వాత యాంకిల్ స్ప్రెయిన్, తర్వాత స్పోర్ట్స్ ఇంజురీస్, తర్వాత మానసిక జబ్బులు, సూసైడ్ అటెంప్ట్స్, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, తర్వాత ఫెయిల్యూర్ అవ్వడము, లవ్ ఫెయిల్యూర్ అవ్వడము, ఎగ్జామ్ ఫెయిల్యూర్ అవ్వడం, ఇలాంటి వాటికి మానసిక చికిత్స ఇవ్వడము, తర్వాత ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే మందులు తక్కువగా వాడి వీలైనంత వరకు మన ఇంట్లో దొరికే అలవాటుతోటే మనం ముందుకు తీసుకెళ్లడము, లాంటి అనేక పద్ధతుల ద్వారా ఇక్కడ అనేక రకరకాల చికిత్సలు ఈరోజు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండడం జరిగింది.